అయితే ఈరోజు సహజసిద్ధంగా దొరికే కుంకుడు చట్నీ అలాగే కాయలు ఎలా రుద్దుకోవాలి, వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చూపిస్తాను. కాయలు అయితే కొన్ని కింద రాలినాయండి, ఇవ్వండి. నీళ్లు పెట్టరండి, సహజసిద్ధంగా దొరుకుతాయి అన్నమాట. ఇవ్వండి ఏంటి ఇలాగుంటాయి అన్నమాట. మనం ఇలాగా ఏరికెళ్ళిన కాయలు మాకైతే కొనుక్కోమండి, మాది విలేజ్ కాబట్టి మాకు న్యాచురల్గా ఇలాగా దొరుకుతాయి, కొనుక్కోము. చెట్లు అయితే ఇలా ఉంటాయండి. ఇప్పుడు అందరూ షాంపూలే కాబట్టి ఇవి ఎవరు పట్టించుకోవట్లేదండి. కాయలు అయితే అక్కడక్కడక్కడ ఇలా పడిపోయి ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ ఏరి వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా హెడ్ వాష్ చేసుకోవాలి, ఇవన్నీ మీకు చూపిస్తానండి. చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. కాయలు అయితే ఇగోండి గుత్తులు గుత్తులుగా అక్కడ ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయండి, జూమ్ చేశాను. ఆ కాయలు ఎండుకాయలు అలాగ ఉన్నాయి, అప్పుడే చిగురు వచ్చేసింది. ఆ పైన ఉన్న కాయలు అందుతాయేమో ట్రై చేస్తాను. ఈ వీడియో చూస్తున్న వారు మీరు ఎప్పుడైనా ఈ కుంకుడికి వెళ్తే తలంటుకున్నారా? మన అమ్మమ్మల కాలంలో ఈ కాయలనే యూజ్ చేసేవారు. ఇప్పుడైతే వాడేవాళ్ళు కొనుక్కుంటున్నారండి కొట్టుల్లో. మేము పనికొచ్చాము. ఇలా కొట్టాలండి, ఏమో ఆకాశంలో ఉంటాయి కుంకుడుకాయలు. ఇప్పుడు కుంకుడుకాయలు అయితే ఎండలో పోసుకోవాలండి. ఇలా కింద బరకం లాంటిది ఏదైనా వేసుకుని పల్చగా ఆరబెట్టుకోవాలి. ఈవినింగ్కి ఎండాకాలం కాబట్టి ఆరిపోతాయి అన్నమాట. ఇందులో గింజలు ఉంటాయి కదండి, ఆ గింజలు కుంకుడుకాయకి పురుగు పడతాయి అన్నమాట. ఇవి ఎండాకైతే ఇవి ఎండకి ఎండాక ఇందులో ఉన్న గింజలు అయితే వచ్చేస్తాయండి, అందుకే వీటిని ఎండబెట్టుకోవాలి. ఇవి ఎండలో ఇలాగ ఆరబెట్టుకోవాలండి. వీటిని ఎండలో ఆరబెట్టుకుంటే ఈ మెత్తగా ఉన్న కుంకుడుకాయలు గట్టిగా అవుతాయి, మనకి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇవి ఎండుకోకుండా మనం చితకూడతేనేమో ఇవి పచ్చడైపోతాయండి, ఇందులో ఉన్న పులుసు బయటకు వచ్చేస్తుంది, జ్యూస్. అందుకని ఇవి ఎండాక తీసుకుని ఇందులో ఉన్న గింజలు మనం తీసుకుని దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు. ఈవినింగ్ కల్లా ఎండిపోతాయండి. చూడండి, ఈవినింగ్కి అయితే ఇలాగా ఎండిపోయినాయి కదా కుంకుడుకాయలు. వీటిని గింజలు తీసేసుకుందామండి, ఈ కుంకుడుకాయలు. చూడండి, అలా చితక్కొట్టుకుని గింజలు అయితే తీసేసుకోవాలి. ఈ గింజలు మనకు వద్దండి, ఇవే పుచ్చుతాయి అన్నమాట. ఈ గింజలు తీసేస్తే కుంకుడుకాయలు అన్నాళ్ళన్నా అలాగే ఉంటాయి. తీకప్పుడు అన్నీ ఇలా తీసుకుని మీకు చూపిస్తానండి.
ఇలా గింజలు తీసేస్తాం కదండి, వీటిని ఒక రోజంతా ఎండలో ఆరబెట్టుకొని గాలి తగిన డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. నేను చెట్టు నుంచి తెచ్చిన కాయలే పురుగులు ఉన్నాయండి. గింజలు ఉంటే ఆటోమేటిక్గా పురుగు వచ్చేస్తుంది, అందుకని గింజలు సెపరేట్ చేసేయాలి. ఏమైనా పుచ్చున్నాయి వాడేసుకోవాలండి. ఇగోండి గింజలు. అయితే కుంకుడుకాయలతో తల ఎలా అంటాలో చూపిస్తానండి. కుంకుడుకాయలు కొన్ని తీసుకుని అందులో హాట్ వాటర్ పోసుకుని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలండి. హాట్ వాటర్ పోస్తే త్వరగా నానుతాయి, గుజ్జు బాగా వస్తుంది. ఇలాగ హాట్ వాటర్ పోసినప్పుడు కుంకుడుకాయలు మంచి స్మెల్ వస్తాయండి. 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి చూడండి. ఇలాగా ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే ఇలాగ కుంకుడుకాయలు అయితే నానుతాయండి. నానాక వీటిని పిసుక్కోవాలి. ఇలాగా మడస నేను తీసుకున్న కుంకుడుకాయలు ఒక మనిషికి సరిపోతాయండి. చూడండి, నేనైతే సరిగ్గా పిసకలేదు, నీళ్ళు పోయమ్మా, ఇది పోయి మడసపోయి. ఇలాగా చేయడం పెట్టుకుని పిప్ప పడకోకుండా మడస తీసేసుకోవాలండి. దీన్ని మడస అంటారు విలేజ్లో. ఇలా ముందుగా తీసుకున్న రసాన్ని పక్కన పెట్టాలి. రసాన్ని తీసుకుని ఆ రసంతో ముందు రుద్దుకుని లాస్ట్లో దీంతో రుద్దుకుంటే జుట్టు బాగా వదులుతుందండి. ఇలా ముందుగా జుట్టు ఇలా కడిగేసుకుని అప్పుడు మడస పోసుకోండి, రుద్దుకోండి. ఈ కుంకుడుకాయ రసం వాడేటప్పుడు ఇంకో మనిషి కంపల్సరీగా ఉండాలండి. అయితే ఇలా తల రుద్దుకున్నప్పుడు ఏం చేయాలంటే కళ్ళు గట్టిగా మూసుకోవాలండి, ఎందుకంటే కళ్ళల్లో పడిందంటే చాలా మంట వస్తుంది. ఫస్ట్ టైం రుద్దినప్పుడు ఇలా వస్తుందండి, రెండోసారి నురుగు వస్తుంది. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుని వాష్ చేసేసుకుందాము. జుట్టు వాష్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ రుద్దుకోవాలండి. కుంకుడుకాయల్లో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి కుంకుడుకాయలను వాడండి, జుట్టు బాగుంటుంది, జుట్టు గ్రోత్ అవుతుంది. ఇప్పుడు 2 సార్లు రుద్దుకున్నాం కదండి, మూడోసారి ముచ్చటగా రుద్దేసుకుంటే జుట్టు బాగా వదులుతుంది. వీడియోలో చాలామంది అలాగా కుంకుడుగా పెట్టుకోగానే నురుగు వచ్చేసినట్టు చూపిస్తారు. అలా కాదండి, ఇది రియల్. నేను చూపించింది కుంకుడుకాయలతో ఇలాగే వదులుతుంది. బట్ చూసారు కదా నురగైతే ఎలా వస్తుందో. 3 సార్లు రుద్దుకోవాలండి, అప్పుడు జుట్టు బాగా వదులుతుంది. ఆ పిప్పులో మనం పట్టీలు తోముకోవచ్చండి, వెండి పట్టీలు కానీ బంగారం కానీ ఇవి తోముకోవచ్చు నురగతో, కుంకుడుకాయ నురగతో. అలా తోముకుంటే బంగారం బాగా మెరుస్తుంది. కుంకుడుకాయలతో రుద్దినప్పుడు అక్కడక్కడ ఇలా పొట్టు ఉంటుందండి. పొట్టు ఉంది ఎలాగా అనుకోవద్దు, ఇది జుట్టు ఆరిపోయాక రాలిపోతుందండి. వీడియో నచ్చిందండి. వీడియో